విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం యాది ఉంటుందని చెప్పారు. చాలా కాలం యాది ఉంటుంది, చాలా కాలం యాది ఉంటుంది. బిఆర్ నాయుడు అని తమాషా అనుకుంటారా బిఆర్ నాయుడు అంటే? అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని ఇవాళ దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం యాది ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఇవాళ ప్రపంచం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చిత్రమాలికల్ని మనందరం కూడా చూసాం. దేవదేవుడు కాళ్ళ దగ్గర కూర్చునేప్పుడు ఈ బంధాలు, ఈ రాగద్వేషాలు ఇట్లాంటి అపవిత్రం అవుతుందేమో ఆలోచించుకోమని సమాజం చెబుద్ది. బరి తెగించినోడికి తాటాకడ్డం పెడితే తప్పు వచ్చిందంట. అట్లా ఉన్నట్టుగా ఉంది వీరి మాటలు. తప్పే ఉంది. 7 ఏళ్ల బంధమే, 7 అడుగుల బంధం, 7 ఏళ్ల బంధమే గొప్పదైనప్పుడు 32 ఏళ్ల బంధం ఇంకా బలమైంది అవుతుంది కదా. ఆ వీడియోలో నిజంగా మనం తప్పు పట్టుకుంటా కూడా ఏముంది, వంటింట్లో 30 సంవత్సరాలుగా అవినావ బంధాలు ఉన్నటువంటి వారు ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి శ్వాస తగిలేంత దగ్గరగా నుంచుని నడుము మీద చేతులు వేసుకునేంత బంధం ఉంది. దాన్ని తప్పు ఎవరు పడతారు? పోయే కాలం కాకపోతే ఎందుకే మీరు తప్పులు పడతారు? అసలు పాపపు లోకం ఇది, ఎందుకు తప్పులు పడతారు? సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఛానల్ పెట్టారు, భక్తులను ఉద్ధరించడం కోసం టీటీడీ పదవి చేపట్టారు. అలాగే జనం సౌకర్యం కోసం ఒరిజినల్ వీడియోలు వదలండి, తప్పే ఉంది. ఫేక్ అని చేతకాని వాళ్ళందరికీ అవకాశం ఎందుకు ఇవ్వాలి మనం? కోటండి నాయుడు గారు. ఈ ఎవడెవడైతే బుద్ధి తక్కువ ఎదలు, తప్పుడు ఎదలు, ఫేక్ వీడియోలు తయారు చేశారో, వీడియోలు చేయటం కూడా రాని వాళ్ళని ఒరిజినల్ వీడియోతో కొట్టండి, నోరు మూసుకు వస్తారు అందరూ. ఈ మధ్య నాయుడు గారు అసలు ఛానల్లో ఉండలేదు, అందువల్ల ఆ పాత చెన్నై వ్యవహారాలన్నీ కూడా ఈ ఛానల్లోకి ఇవ్వలేకపోతున్నట్టున్నాడు. తొందరగా 7 కొండల వాడి దయతో కొండ దిగే రోజు దగ్గరికి పడినట్టుంది. అప్పుడు ఖచ్చితంగా చెన్నై వీడియోలు, ఢిల్లీ వీడియోలు, బొంబాయి వీడియోలు, పెద్దాపురం వీడియోలు, ఏ వీడియోలు ఉంటే ఆ వీడియోలు ఇవ్వచ్చు. తప్పే ఉంది. ఎవడన్నా ఆపుతున్నాడు? ఇవాళ ఎవడు ఆపుతున్నాడు? ఆపితే ఆగుతారా మీరు? అదిరేది లేదు, బెదిరేది లేదు, తగ్గేది లేదు అని అన్నారు. ఎట్లాగో నేనైతే ఒకటే చెప్పగలను, కామాతురాణం నా భయం నా లజ్జ.